అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్ తెలుగు వ్లాగ్స్. ఇక్కడైతే మేధాంషుని చూస్తున్నారు కదండీ! చాలా రోజుల తర్వాత మన ఇంటికొచ్చాడు. హాస్టల్‌లో ఉంటున్నాడనమాట బాబు. ఇంకా ఈరోజు ఎందుకొచ్చాడంటే, అయ్యప్ప మాల వేయించుకోవడానికి ఇంకా మన ఇంటికొచ్చాడనమాట. అంటే సింధుకి వీలు పడదు. ఇంకా అన్న ఒక 5 రోజుల్లో కొండకి వెళ్తున్నారు. ఇంకా 5 డేస్ అన్నా వేయించుకొని తీసుకెళ్ళాలని చెప్పి, ఇంకా మాల వేయించాలని చెప్పి హాస్టల్ నుంచి నేరుగా మన ఇంటికే వచ్చేసాడు. ఇంక ఇక్కడి నుంచి నేను టెంపుల్‌కి తీసుకెళ్ళి మాల వేయించుకొని ఒక 2 డేస్ మన ఇంట్లో ఉంటాడనమాట స్వామి. ఇంక స్వామికి చేసుకునే అవకాశం ఇలా దక్కింది నాకు. మా బుజ్జి స్వామికి. మా ఇంట్లో ఎప్పుడు మా వారు ఇంతవరకు వేసుకోలేదనమాట మ్యారేజ్ అయ్యాక. మ్యారేజ్‌కి ముందు ఒకసారి వేసుకోన్నారట. ఇంకా కానీ నాకు అలవాటేనండి. అమ్మ వాళ్ళు ఫస్ట్ నుంచి నాన్న, అన్న వేసుకుంటారు కదా! ఎలా చేస్తారో అన్నీ తెలుసనమాట. పొద్దున్నే లేచేస్తారు అమ్మోళ్ళు ఎర్లీ మార్నింగ్ 4 కల్లా లేచేస్తారు. ఇంక అన్నీ శుభ్రం చేసుకొని నీట్‌గా మొత్తం పొయ్యి దగ్గర ఇంట్లో ఇల్లు మాప్ పెట్టేసుకొని ఒకసారి కసవంతా చిమ్మేసుకొని హెడ్ బాత్ చేసొచ్చాక మాపేస్తదనమాట అమ్మ. ఇంకా అలాగే నేను కూడా అదే చేశానివాళ. ఇంకా ఆ వర్క్స్ అన్నీ అవుతున్నాయి. ముందు రోజంతా గూడా తెలుసు కాబట్టి బెడ్ షీట్స్ ఇవన్నీ గూడా మార్చేసుకున్నాను. ఇంకా మేధాంషు చాలా టెన్షన్ పెట్టేసుకున్నాడండి ఈసారి. తీసుకెళ్తారో లేరో నన్ను అని జెప్పి చాలా టెన్షన్ పెట్టుకున్నాడు. లాస్ట్ టైము నాన్న వాళ్ళు వెళ్ళేటప్పుడు ఫుల్‌గా 40 డేస్ మండలం వేయించుకొని తీసుకెళ్లారు. ఇంకా ఈసారి హాస్టల్‌లో ఉన్నాడు కదా! అని చెప్పి వద్దనుకున్నారు. కానీ ఇంకా బాబు లేదు నేనెళ్ళాలి అని చెప్పి గోల పెట్టేస్తా ఉన్నాడు. బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా సరే ఇంక లాస్ట్ 5 డేస్ అన్నా కూడా వేయించుకొని తీసుకెళ్ళొచ్చు అనేసరికి తీసుకెళ్తున్నారు. నాన్నకైతే మండలం వేయాలని ఉంటదనమాట. నాన్న చాలా స్ట్రిక్ట్‌గా అన్నీ ఫాలో అవుతారండి. ఇంకా ఇట్లా 5 డేస్ అలా కాదు స్ట్రిక్ట్‌గా చేయాలి. 40 డేస్ వేసుకోవాలి అంటారు నాన్న. ఇంకా బాబు కోసం ఇంక అన్న ఇంకా టికెట్ అది ఉంది. బుక్ జేసేసుకొని తీసుకెళ్తున్నాడనమాట. ఇంక అట్లా ఈరోజు ఇంకా పొద్దున్నే 6 కల్లా మార్నింగ్ రెడీగా ఉండి ఎళ్ళమని చెప్పారు టెంపుల్‌కి. ఇంకా మళ్ళీ వచ్చాక ఎగ్జామ్ ఉంది బాబుకి. ఈ 5 డేస్ అందుకని చెప్పి ఇంటి నుంచి పోవటం. ఇంకా ఆహ్, తొందరగా వేయించుకొనొచ్చేసి మళ్ళీ స్కూల్‌కి వెళ్ళాలి. ఇంకెంత శ్రద్ధగా చేస్తాడోనండి. భక్తి బాగా ఎక్కువనమాట. ఇంకా నేను కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తుంటే, "అత్తమ్మ అలా కాదు, ఇలా ఇలా" అని చెప్తున్నాడు నాకు. మామూలుగా మేము తుమ్మగుంట మాకు అమ్మ వాళ్ళ ఊరికి దగ్గరలో తుమ్మగుంట ఉంటదనమాట ఊరు పేరు. అక్కడ మెయిన్ అయ్యప్పకి అక్కడ జ్యోతిని కూడా వెలిగిస్తారండి కార్తీక పౌర్ణమి రోజు. అక్కడికి వెళ్ళే అన్న, నాన్న అందరూ బాబాయి వాళ్ళు, తమ్ముడు అందరూ అక్కడే వేయించుకుంటారు మాలనేది. మళ్ళీ కొండ నుంచి వచ్చాక కూడా అక్కడే తీస్తా ఉంటారనమాట. నెల్లూరులో ఎప్పుడు వేయించుకోలేదు. ఇంకా అక్కడికి వెళ్ళేటప్పుడేంటంటే, వేయించుకోవడానికెళ్ళేటప్పుడు నార్మల్‌గా ఇంటి దగ్గరే స్నానం అది చేసి, సివిల్ డ్రెస్‌లో వెళ్ళి, మళ్ళీ అక్కడ టెంపుల్ దగ్గర ఇంకొకసారి స్నానం చేశాక, ఈ అయ్యప్ప డ్రెస్ వేసుకుంటారు. కానీ ఇక్కడ నెల్లూరులో ఏంటంటే, ఇంక ఇంటి నుంచే ఒకేసారి వేసుకొని రమ్మని చెప్పారనమాట వేరే వాళ్ళని కనుక్కుంటే. ఇంక అందుకని చెప్పి బాబు గూడా హెడ్ బాత్ అది చేసేసి, ఇంకా డ్రెస్ అది వేసేసుకున్నాడు. ముందు రోజు తీసుకొచ్చి పెట్టుకున్నామనమాట. ఇంక పొద్దున్నే అయ్యేసరికి రోడ్స్ అన్నీ కొంచెం ఖాళీ ఖాళీగానే ఉన్నాయి. ఇంకా మాకు దగ్గరే ఒక 10 మినిట్స్‌లోనే వెళ్ళిపోవచ్చు అయ్యప్ప గుడికి. ఇంక అక్కడికి వెళ్తున్నాము. చాలా బావుంటదండి ఇక్కడ టెంపుల్‌లో. చక్కగా అన్నదానాలన్నీ చేస్తారు. మంచిగా చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తదనమాట టెంపుల్ లోపల. అన్న, సింధు వీళ్ళైతే రెగ్యులర్‌గా బుధవారాలు అట్లా వెళ్తా ఉంటారు అప్పుడప్పుడు. ఇంకా స్వామికి ఇక్కడ ఇవన్నీ తీసుకొని ఇంకా ఒకసారి ఇవన్నీ పెట్టుకుంటున్నాడు ఇక్కడే. పెద్దపాటకి వెళ్ళేటప్పుడు నడుచుకుంటా వెళ్ళారండి అప్పుడు. అప్పుడు మేధాంష్ కాస్త చిన్న పిల్లాడు. 2 ఇయర్స్ అవుతుందిలెండి వెళ్ళి. లాస్ట్ ఇయర్ బ్రేక్ వచ్చింది వెళ్ళలేదు. అయితే నాన్న నాన్న నడిచి వెళ్ళాలనమాట. నాన్న లాస్ట్ 18 ఇయర్స్ అప్పుడు. ఇంక మేధాంష్‌ని గూడా అప్పుడు తీసుకెళ్లారు. అంత దూరం వాళ్ళతో పాటు నడుస్తాడా లేదా అని టెన్షన్ పెట్టుకున్నారు నాన్నోళ్ళు. కానీ చక్కగా ఏమి ఇబ్బంది పెట్టలేదంట. కాపోతే ఒక్కటే ఇబ్బంది పెట్టాడట. వాళ్ళ తాతయ్య కోసం వెయిట్ చేసి నడుస్తా వెళ్ళేవాడనమాట. అన్న వాళ్ళు కాస్త ముందెళ్ళినా ఒప్పుకునేవాడు కాదంట. ఇంక కూర్చోండి తాతయ్య వస్తేనే వెళ్ళాలి అని చెప్పి. ఒక చోటైతే వాళ్ళ తాతయ్య రావడం కొంచెం ఆలస్యం అయ్యేసరికి కంగారు పడిపోయి ఇంక ఏడవడం మొదలుపెట్టాడంట. అవన్నీ గుర్తు చేసుకుంటా ఉంటాం అప్పుడప్పుడు. ఇంక ఇక్కడ టెంపుల్‌లో మాలది వేయించేసానండి. అప్పుడు వేసిన తర్వాత స్వామివారిని ఉత్సవం చేస్తున్నారు. గుడి చుట్టూతా తిప్పుతూ డ్రమ్స్ వాయిస్తూ చాలా బాగా అనిపిచ్చింది. కాసేపు వెయిట్ చేసాము. చూసామనమాట. మళ్ళీ ఇంక బస్సొచ్చేసిద్దేమో స్కూలుకి టైం అయిపోతుందని చెప్పి ఇంకా మళ్ళీ ఇంక అక్కడ కొబ్బరికాయ అన్నీ కొట్టేసుకొని, ఇంకా స్వామికి నమస్కారాలు చెప్పుకొని ఇంక వచ్చేసాం ఇంటికి. ఇంకా ఇంటికొచ్చాక
భిక్ష అది చేశాను. స్వామికి ఇక్కడ భిక్ష ఏర్పాటు చేసి పెడుతున్నాను ఇక్కడ. ఇంకా భిక్ష చేశాక ఇంకా స్కూల్ వ్యాన్ గూడా వెళ్ళిపోయిందండి. టైం అయిపోయింది. ఇంకా మా వారు "నేను దింపుతానులే కంగారు పడొద్దు" అని చెప్పారు. ఇంకా నిదానంగా అన్నీ సర్దుకొని ఇంకా బాక్స్ కూడా ప్యాక్ జేసి ఇచ్చాను. ఇంకా బయలుదేరుతున్నారు స్కూల్‌కి. ఇంక మళ్ళీ ఇంకా ఈవినింగు మళ్ళీ పూజకంతా రెడీ జేసుకోవాలి. పొద్దున్నే ఎంత మనం మళ్ళీ హెడ్ బాత్ చేసి ఎలా చేస్తామో, ఈవినింగ్ కూడా సేమ్ మళ్ళీ హెడ్ బాత్ చేసి నీట్‌గా అన్నీ తుడుచుకొని స్టార్ట్ చేయాలన్నమాట పూజనేది. ఇంకా ఈవినింగ్ కింద వరకే తుడుస్తున్నాను. పైనంతా పొద్దున తుడిచేసి పెట్టుకున్నాననమాట. ఇంక మళ్ళీ ఇంకొకసారి హెడ్ బాత్ చేసేసి కిందంతా మాపేయేస్తున్నానిక్కడ. ఇంక మళ్ళీ భిక్ష అది ఏర్పాటు చేయాలి కదా! అందుకోసం. ఇంకా ఈలోగా మేధాంష్ కూడా వచ్చేసాడు. ఇంకా బాబు కూడా స్నానానికి వెళ్ళున్నాడు స్వామి. ఇంకా తర్వాత ఇంక పూజ అది చేయాలి. పూజ చేసేటప్పుడు శరణాలు చెప్పేటప్పుడు పుష్పాలతో ఒక్కొక్క పుష్పం వేస్తూ శరణాలు చెప్పుకుంటూ పూజ చేసుకోవాలనమాట. ఇంక మేధాంషు స్నానం చేసొచ్చి శ్రద్ధగా, నీట్‌గా బొట్లవన్నీ పెట్టుకుంటున్నాడిక్కడ. అసలు ఎంత చక్కగా నేను పెడతాను నాన్న ఇటువైపు రైట్ హ్యాండ్‌కి, లెఫ్ట్ హ్యాండ్‌తో వీలు పడదేమో అని చెప్పంటే, లేదత్తమ్మా నేను చేసుకుంటాను. 3 ఫింగర్స్ పడాలంట లైన్‌గా. ఆ మధ్యలో గంధం బొట్టు, కుంకుమ బొట్టు పెట్టుకుంటున్నాడు నీట్‌గా. ఎంత శ్రద్ధగా చేస్తున్నాడో చూడండి. పిల్లలు ఎప్పుడూ పెద్దవాళ్ళనే అనుసరిస్తారండి. ఆహ్, ఏదైనా సరే అది మనం మాట్లాడే మాట తీరు కావచ్చు, మన బిహేవియరు, ఎదుటి వాళ్ళ పట్ల మనం అనుసరించే విధానం కావచ్చు, భక్తి కావచ్చు, మంచి మార్గంలో నడిచే విధానం అన్నీ కూడా మన నుంచే మన పిల్లలు నేర్చుకుంటారండి ఏదైనా సరే. ఇంక ఇక్కడ వేదాంష్‌కైతే అసలు నేనేం చెప్పక్కర్లేదు. అన్నీ స్వయంగా తనే చేసుకుంటున్నాడనమాట. ఏది ముందు, ఏది వెనక కూడా నాకు చెప్తున్నాడు. అయ్యప్పకేంటంటే ముఖ్యంగా జ్యోతి వెలిగించాలండి. జ్యోతి వెలుగుతూ ఉండాలనమాట. అయ్యప్ప శరణాలు చెప్పుతున్నంత సేపు మనకి జ్యోతి అనేది వెలుగుతా ఉండాలనమాట. ముందర వైపు నేను కర్పూరం బిళ్ళలు వేస్తూ ఇక్కడ పుష్పాలతో స్వామివారి దగ్గర పూజ స్టార్ట్ చేశాము. ముందుగా అయితే గణపతి స్తోత్రం అది చదువుకున్నానిక్కడ. ఇంకా అలాగే వెంకటేశ్వర స్వామిని, అమ్మవారిని తలుచుకొని ఇంకా అయ్యప్ప దగ్గర శరణాలు చెప్పుకుంటున్నాము. నాకు ఈ శరణాలు నేను చెప్తూ ఉంటే చివర్లో ఆహ్, స్వామి స్వా శరణమయ్యప్ప అంటూ చెప్తున్నాడనమాట. నాకు అనిపిస్తుండిందండి ఒకటే, పిల్లలకి మనం నెక్స్ట్ అయినా ఈ వీడియో చూసే వాళ్ళలో చిన్న పిల్లలు స్కూల్ జాయినింగ్ చేసేవాళ్ళు చూస్తుంటే, తప్పకుండా తెలుగు గూడా జాయిన్ చేయండి. తెలుగు సబ్జెక్ట్ కూడా ఉండేలాగా చూసుకోండి. ఒక జనరేషన్ మొత్తం తెలుగుకు దూరం అయిపోయిందండి నిజంగా చెప్పాలంటే. నాకు చాలా బాధనిపిస్తదనమాట. ఇప్పుడు రేపు మా పాప అయినా ఇప్పుడు ఈ పిల్లలందరూ కూడా ఇలాంటి స్తోత్రాలు ఇవన్నీ స్పష్టంగా మన అచ్చ తెలుగులో మనం చదివేదానికి వింటూ ట్రాన్స్‌లేట్ ద్వారా చదివేదానికి చాలా తేడా ఉంటదండి. ఆహ్, య అందరం అలా అయిపోయాం అప్పుడు. అలా నడిచింది. ఒక జోనంతా గూడా తెలుగు సబ్జెక్ట్‌ని కంప్లీట్‌గా పక్కన పెట్టేసాం మనం. వాళ్ళలో నేను ఒకదాన్నున్నాను. అంటే స్కూల్సు అలాగే అనుసరిస్తా ఉన్నాయి. అందరిని చూసి అందరితో పాటు మనం అన్నట్టుగా అయిపోయాము. దయచేసి ఎవరన్నా చిన్న పిల్లలు ఉండేవాళ్ళు వీడియో చూస్తుంటే తప్పకుండా మన తెలుగు సబ్జెక్ట్‌ని కూడా ఉండేలాగా చూసుకోండి. కనీసం మనం దేవునికి సంబంధించిన స్తోత్రాలు ఇలాంటివి కూడా చదువుకోలేకపోతే మన భాష, మన మాతృభాష ఎందుకు చెప్పండి? ఇంకా అదే అనిపిస్తా ఉన్నిందనమాట. ఇంకా మేధాంష్ వాళ్ళకైతే పాపం వీళ్ళు చెన్నైలో ఉండేవాళ్ళు. ఇంక అక్కడ తప్పనిసరిగా తమిళ్ చదవాల్సొచ్చింది. ఇక్కడికొచ్చాక ఇంకా నార్మల్‌గా హిందీ జాయిన్ అవ్వాల్సొచ్చిందనమాట. సెంట్రల్ సిలబస్ కాబట్టి. ఇంక అది చదివినంత సేపు అదే మనసులో ఒక పక్కన నాకదే అనిపిస్తా ఉన్నిందనమాట. ఇంక నేను శరణాలన్నీ చెప్పాక లాస్ట్‌లో క్షమాపణ చెప్పుకోవాలనమాట. ఏదన్నా తప్పు, ఒప్పులు చేసుంటే క్షమించమని ఇంక ఇట్లా కూర్చోవాలంట. మోకాళ్ళ మీద కూర్చొని స్వామివారికి క్షమాపణలవన్నీ చెప్పుకుంటున్నాడిక్కడ. ఏదైనా తెలిసి, తెలియక ఏదైనా పొరపాటు చేస్తే క్షమించమని చెప్పి. ఇంకా జ్యోతి చూస్తున్నారు కదండీ! అలా అంతా చెప్పే వరకు వెలుగుతానే ఉండాలనమాట. ఇంక చివర్లో హారతిచ్చేస్తున్నాడిక్కడ స్వామి.
ఇంకా పూజ అంతా ఇలా చేసుకున్నామండి. చక్కగా పూజ అంతా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ నైట్‌కి టిఫినే పెట్టాలనమాట. అన్నం పెట్టకూడదు. ఇంకా టిఫిన్ రెడీ చేశాను. ఇడ్లీ పెట్టాను ఈరోజు. ఇంకా అది బాబు భిక్ష చేస్తున్నాడు స్వామి ఇక్కడ. ఇంకా భిక్ష చేసే ముందర గూడా ఇలా కర్పూరం వెలిగించి, కర్పూరం కొండెక్కే వరకు ఉండి శరణాలు చెప్పుకొని ఆ హారతది చూపించుకున్నాకే భిక్ష చేస్తారనమాట. ఇంకా ఇవాల్టి వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థాంక్ యూ.